బులెటిన్ లో బ్రేకింగ్ చూస్తున్నాం. పాకిస్తాన్ ఫేక్ సోషల్ మీడియాపై ఢిల్లీ పోలీసులు యాక్షన్లోకి దిగారు. తప్పుడు ప్రచారం, పుకార్లు వ్యాప్తి చేస్తున్నటువంటి అకౌంట్లను కూడా గుర్తించారు. ఇక పాకిస్తాన్ నుండి నిర్వహిస్తున్నటువంటి 480 సోషల్ మీడియా అకౌంట్స్ బ్లాక్ చేశారు. ఇక విద్యార్థులు, యువతను కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఢిల్లీ పోలీసులు తెలియజేశారు. విదేశీ సోషల్ మీడియా ఖాతాల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఈ సందర్భంగా పోలీసులు సూచించారు. ధృవీకరించని సమాచారాన్ని నమోదని షేర్ చేయొద్దంటూ కూడా తెలియజేశారు. సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించాలంటున్నారు పోలీసులు. है कि सोशल मीडिया में कुछ मिस इन्फॉर्मेशन फैलाने की कोशिश की जा रही है। अभी तक 400 से ज्यादा पाकिस्तानी सोशल मीडिया हैंडल्स आइडेंटिफाई किए जा चुके हैं जो इस सिचुएशन का फायदा उठाते हुए फेक कंटेंट और र्यूमर स्प्रेड कर रहे हैं। उनको ब्लॉक कराया जा रहा है। ये वही सोशल मीडिया हैंडल्स हैं जो ऑपरेशन सिंदूर के दौरान भी एक्टिव थे। उनका सिर्फ एक ही मकसद है, लोगों को भड़काना और स्पेशली स्टूडेंट्स का ध्यान भटकाना। मेरी आपसे अपील है कि बच्चों की सेफ्टी के लिए किसी भी फेक पोस्ट, एडिटेड वीडियोस या एनोनिमस हैंडल से किया हुआ कोई भी पोस्ट के भड़कावे में ना आए। किसी भी पोस्ट को शेयर करने से पहले फैक्ट चेक करो, र्यूमर्स को स्प्रेड मत करो और किसी भी एंटी सोशल एलिमेंट्स को अपने इमोशंस का कंट्रोल मत लेने दो। याद रखो कि पीसफुल प्रोटेस्ट करना आपका अधिकार है और दिल्ली पुलिस इस अधिकार का रिस्पेक्ट करती है। हमने नोटिस किया है कि सोशल मीडिया में రైట్గా పాకిస్తాన్ ఫేక్ సోషల్ మీడియాపై ఢిల్లీ పోలీసులు ఈ సందర్భంగా యాక్షన్లోకి దిగారు. తప్పుడు ప్రచారం, పుకార్లను వ్యాప్తి చేస్తున్నటువంటి అకౌంట్లను కూడా గుర్తించారు. పాకిస్తాన్ నుండి నిర్వహిస్తున్నటువంటి 480 సోషల్ మీడియా అకౌంట్స్ బ్లాక్ చేశారు పోలీసు అధికారులు. ఇక విద్యార్థులు, యువతను కూడా తప్పుదోవ పట్టించే విధంగా ప్రయత్నం చేస్తున్నారంటూ ఢిల్లీ పోలీసులు తెలియజేశారు. ఇక విదేశీ సోషల్ మీడియా ఖాతాల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ పోలీసులు సూచించారు. ఇక ధృవీకరించని సమాచారాన్ని నమ్మొద్దని, షేర్ చేయొద్దంటూ కూడా తెలియజేశారు. సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలంటున్నారు పోలీసులు.